శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. జై శ్రీరామ్. నమస్తే అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫీల్ గుడ్ మీనా కుమారి. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఈ రోజు మరొక మంచి డివోషనల్ వీడియోతో మేము ముందుకు వచ్చాను. అయోధ్యలో రామావతరణం సందర్భంగా జగమంతా, ఈ ప్రపంచమంతా రామమయమైంది. రామనామ సంకీర్తనతో జగమంతా పులకించిపోయింది. 500 సంవత్సరాల లాంటి కళ నెరవేరింది. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. దేశంలోని ఎంతో మంది ప్రముఖులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు స్వయంగా అయోధ్యకు వెళ్లి ఆ శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని చూశారు. కానీ ఎంతో మంది వెళ్ళలేని వారు ప్రతి ఊర్లో కూడా, ప్రతి గ్రామంలో ఉండే ఆలయాల్లో, అలాగే కొన్ని ఆధ్యాత్మిక సెంటర్లో ఈ విధంగా శ్రీరామావతరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే శ్రీకాకుళంలోని నాగావళి నది గర్భంలో మనోయోగ సాధకులు శ్రీ భాస్కర్ పట్ల శ్రీరామ శర్మ గారి ఆధ్వర్యంలో నాగావళి నది గర్భంలో ఈ విధంగా శ్రీరామ కత్రును నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి చాలా మంది ప్రముఖులు, అధికారులు, వ్యాపారవేత్తలు, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు తమ సహాయ సహకారాలను అందించారు. శ్రీకాకుళం ఎక్సైజ్ ఎస్పీ గారు అయినటువంటి వెట్లేశ్వర్ గారు, అలాగే లయన్స్ క్లబ్ అధినేత నటుకుల మోహన్ రావు గారు, అలాగే మన యోగా గురువైనటువంటి యోగా రామారావు గారు, నాగేశ్వరరావు గారు పాల్గొన్నారు. చాలా ఆలయాల్లో ఈ విధంగా శ్రీరామ కత్రువుని, అంటే శ్రీరామునికి పూజలు, అభిషేకాలు, నామజపం చేసినప్పటికీ ఈ విధంగా నదీ తీరంలో, నదీ గర్భంలో చేయడం చాలా ప్రత్యేకత అండి. ప్రశాంతమైన వాతావరణంలో, అలాగే పవిత్రమైన నది నడుమున ఈ విధంగా శ్రీరామునికి పూజలు చేయడం అంటే ఎంతో శుభకరం కదా. ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలు కొంతమంది ఈ విధంగా రాముడు, సీత, లక్ష్మణ, హనుమ అవతరణలో, అలంకరణలో అందరినీ కూడా అలరించారు. ఎంతో ముచ్చటగా అనిపించారు. సీతారాములు కళ్యాణంలోని సీతారాముల అలంకరణలో ఈ పిల్లలైతే చక్కగా అందరినీ కూడా ముగ్ధులను చేశారు. శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఘాట్ వద్ద నాగావళి నది గర్భంలో ఈ విధంగా శ్రీరామనామ జపంతో ఆ శ్రీరామచంద్రుని కృపా కటాక్షాన్ని పొందగలిగారు. ఈ కార్యక్రమంలో భాగంగా హోమాన్ని నిర్వహించారు. వచ్చిన భక్తులందరూ కూడా హోమంలో పాల్గొనడం జరిగింది. అందరూ కూడా అందులో హోమం పుల్లలు వేసి చక్కగా శ్రీరామచంద్రునికి నమస్కారం చేసుకున్నారు. ఇటువంటి కార్యక్రమాల్లో హోమం ఎందుకు ఏర్పాటు చేస్తారంటే, అగ్నిదేవుడు మనకు వాహకుడు అనమాట. మనకు అలాగే దేవునికి మధ్య సంధానకర్తగా ఉంటారు. మన కోరికలన్నీ కూడా దేవుని వరకు తీసుకువెళ్ళగలిగింది అగ్నిదేవుడు అనమాట. అందుకని చెప్పేసి ఈ విధంగా హోమాన్ని నిర్వహిస్తారు. జయ జయ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠా సమయంలో, అంటే మధ్యాహ్నం దాదాపుగా 12:28 నిమిషాల నుండి 12:32 నిమిషాల వరకు అందరూ కూడా, ప్రపంచం మొత్తం, దేశం మొత్తం కూడా హిందువులంతా రామభక్తితో నిండిపోవాలి. అలాగే ఈ శ్రీరామ జయరామ జయ జయ రామ అనే నామ సంకీర్తన పలకాలని చెప్పేసి అందరూ కూడా అనుకున్నాం కదా. సో అదే కార్యక్రమం ఇక్కడ జరుగుతుందండి. అందరూ ఇక్కడికి వచ్చిన భక్తులంతా కూడా, అలాగే ఎవరైతే ఇక్కడ రాకుండా ఇళ్లలో ఉన్నారో, ఇంట్లో పూజ చేసుకున్నారో వాళ్ళు కూడా ఈ విధంగా శ్రీరామ జయరామ జయ జయ రామ అంటూ శ్రీరామ సంకీర్తన, శ్రీరామ నామ జపం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేద పండితులతో పాటు, సామాన్య ప్రజలతో పాటు ఈ విధంగా చిన్న పిల్లలు కూడా చక్కగా పాల్గొన్నారండి. ఈ చిన్నారులిద్దరూ లవకుశుల్లా ఉన్నారు కదా. చక్కగా రఘువీర గద్యం ఎంత చక్కగా పాడుతున్నారో చూడండి. ఆ రామునికి సంబంధించిన రఘువీర గద్యాన్ని అవలీలగా చూడకుండా ఎంత చక్కగా పాడుతున్నారు. సామాన్యంగా ఆ పదాలు నోరు తిరగవు, చూసి పాడడం కూడా కష్టం చాలా మందికి. కానీ ఈ చిన్నారులు ఎంత చక్కగా పాడారో వింటే మీకే తెలుస్తుంది. కిరణ శకల గణపతి ముకుడ తట నటన పటు విభుత సరిదది బహుళ మధుగణ లలిత పద నలిన రజోపమృది నిజ మృజిన జగదు బలతను రుచను రుచిర పరమమయ వర యువతి నృత కుసిక సుద కదిత నామ వివిధ సదా మైరిల నగర సులోచన లోచన చకోర చంద్ర కండ పరసు గోదండ కండ కండ శౌండ భుజదండ
మనం వెళ్ళలేము. కానీ మనం ఇక్కడ ఏదైనా చేయాలి, ఏం చేయాలి అనుకుంటే రాముడే మనకి ఒక ఆస్కారము అవకాశము కల్పించాడు. ఇక్కడ ఈ రెండు పాయల మధ్యలో అక్కడ సరయూ నది తీరంలో జరుగుతోంది, ఇక్కడ నాగావళి నది మధ్యలో జరుగుతోంది. అక్కడ రాముడికి జరుగుతోంది, అక్కడ బాలరాముడికి అయితే ఇక్కడ మనకి సీతారాములకి మనం పెట్టుకున్నాం. ఏదైనా రామనామ సంకీర్తనే ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అంటుంది శాస్త్రం. అట్లాంటి రాముల వారి యొక్క నామస్మరణ ధన్యోపాయం నహిపశ్యామో భవతరణే రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే అంటాడు. అలాగే రామనామస్మరణ మారుమ్రోగాలనేటువంటి సంకల్పంతో ఇప్పుడు మాట్లాడిన గురువు గారు శ్రీ భాస్కర భట్ల శ్రీరామ శర్మ గారండి. ఈ గురువు గారి ఆధ్వర్యంలోనే ఇంత మహోత్తర కార్యక్రమం జరిగింది. శ్రీరామ శ్రీరామ శ్రీ మనోహరమ శ్రీరామ శ్రీరామ శ్రీ మనోహరమ ఏలరాని దయ ఇంతై నరదయ ఏలరాని దయ ఇంతై నరదయ పిట్ట కొంచెం కోతగనం అన్నట్లుగా పిల్లలు ఎంత చక్కగా పాడుతున్నారో కదా. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం 6 గంటలకు ఈ విధంగా యోగా సాధకులు సూర్య నమస్కారాలు చేశారు. యోగా గురువు గారు అయినటువంటి రామారావు గారి ఆధ్వర్యంలో ఈ విధంగా ఈ కార్యక్రమం జరిగింది. శ్రీరాముడు సూర్యవంశానికి చెందినవారు. అలాగే సూర్యునికి రామునికి అవినాభావ సంబంధం ఉంది. రామరావణ యుద్ధంలో ఒకానొక ఘట్టంలో శ్రీరాముడు శక్తిహీనుడై బలహీనంగా ఉన్నప్పుడు అగత్స్య మహాముని శ్రీరామునికి ఆదిత్య హృదయం బోధించడం జరిగింది. మీ అందరికి తెలిసిన విషయమే. సో అందుకని చెప్పేసి ఈ శ్రీరామ కత్రువుని కూడా సూర్య నమస్కారాలతో స్టార్ట్ చేశారు. అశ్వ సంచాలాసన భుజంగాసన మేరు పర్వతాసన అష్టాంగ నమస్కారాసన పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుందండి. ఈ కార్యక్రమంలో గౌరవ ఎస్పీ గారైనటువంటి విట్లేశ్వరరావు గారు సతీ సమేతంగా పాల్గొనడం జరిగింది. ఇలా చాలా మంది ప్రముఖులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. ఈ కార్యక్రమం అనేది సాయంకాలం 6 వరకు జరిగిందండి. తర్వాత దీపారాధన కార్యక్రమం కూడా జరిగింది. అయితే ఆ కార్యక్రమం సంబంధించిన వీడియోలు నేను సేకరించలేకపోయాను. ఈ విధంగా నాగావళి నది గర్భంలో సాక్షాత్తు ఆ శ్రీరాముడే ఈ కార్యక్రమాన్ని జరిపించుకున్నారండి. చక్కని వాతావరణంలో ఆ రోజు ఎటువంటి ఎండ గాని గాలి గాని ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ కార్యక్రమం విజయవంతమైంది. ఇదండి ఈవేళ వీడియో. మీరు కనుక మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్లు కామెంట్లే నాలో మరింత ఉత్సాహాన్ని నింపి మరిన్ని మంచి వీడియోలు చేయడానికి నాకు ప్రోత్సాహంగా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా నా వీడియోస్ని లైక్ చేయండి. ఇంకా మన ఛానల్లో చాలా రకాల టెంపుల్ వీడియోస్ ఉన్నాయండి. అలాగే రుచికరమైన వంటలు కూడా ఉన్నాయి. వాటిన్నింటినీ చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.